ఈరోజు చికెన్ కర్రీ ఎలా వండాలో చెప్తాను. చికెన్ కర్రీ సింపుల్ అండి. స్టూడెంట్స్ పిల్లలు కానీ యూత్ పిల్లలకి చికెన్ కర్రీ కానీ ఏమి కొంత రాదు, వాళ్ళకి ఎలా చేయాలో చెప్తాను సింపుల్గా. ఇంట్లో ఎలా వండుకుంటానో నా యూట్యూబ్లోనే ఇంట్లో ఎలా వండుతామో అలాగే చెప్తున్నాను, కానీ బయట ఎక్కువ మసాలాలు గిసాలాలు నానా రకాలు వేసి నేను చేయను. ఇంట్లో సింపుల్గా ఎలా వండుకుంటే ఇంట్లో కర్రీ లాగా వండుతాను నేను ఇప్పుడు. కాబట్టి చూడండి, చికెన్ ఎప్పుడైనా చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ ఏదైనా ఉప్పు పసుపుతోని శుభ్రంగా కడుక్కోవాలి. దీంట్లో ఉన్న బ్యాక్టీరియా కానీ దీంట్లో ఉన్న ఏదైనా ఉంటే ఏదన్నా మొత్తది కడిగేసి ఉప్పు పసుపు వేసి కడిగేసి 2-3 కడిగేసి పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి బాగా పెట్టుకొని కళాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఎక్కువ అవసరం లేదు, 2-3 స్పూన్లు. ఎందుకంటే ఈ రోజుల్లో నూనె కూడా ఎక్కువ మంచి నూనెలు అమ్మట్లేదు కాబట్టి ఎక్కువ నూనె వేయకుండా కొంచెం నూనె వేసుకొని నూనె కాగాక బాగా కాగాలి. స్టవ్ ఇది కూడా బాగా కాలాలి. ఉల్లిపాయలు వేసిన తర్వాత సింపుల్గా ఉల్లిపాయ అయిపోయిన తర్వాత కొంచెం 2 స్పూన్లు, కేజీ కదా, అర కేజీకి హాఫ్ స్పూను, కేజీకి 2, మొత్తం 2 స్పూన్లు అల్లం వేసి వేపాలి. అల్లం వెల్లుల్లి వేస్తే అదట్లాంటి మంచి కమ్మతనం వస్తుంది. పచ్చి వేసేస్తే కమ్మతనం రాదు. కొన్ని వీటిల్లో పచ్చి వేయాలి, కానీ ప్రతి దానికి పచ్చి వేసుకోవాలి. వేపాలి. అల్లం ఏమవుతుందంటే ఏది కొలిది చెక్కట్లాడుతుంది. చెక్కట్లాడుతుంది పేరుతున్నట్టు. వేసిన తర్వాత కారం వేసిన తర్వాత ఒక స్పూన్ కారం వేసుకోవాలి. కారం, ఉప్పు వేసుకొని కొంచెం వేగనవ్వాలి. ఇంట్లో ఉన్నది కూడా కొంచెం పచ్చివాసన పోయి మంచి ఉంటుంది. వేగగానే మనం ఇందాకలా ఉప్పుతో కడిగిన ఈ చికెన్ వేసేయాలి. వేసి శుభ్రంగా వేసి కొంచెం నీళ్ళు చల్లగా ఉన్నప్పుడే నీళ్ళు వేయాలి. ఎప్పుడైనా అప్పుడు మధ్యలో చల్లనీళ్ళు వేసామంటే కొంచెం చేయి కడుక్కున్నట్టుగా నీళ్ళు వేసి సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. ఉప్పు పసుపు కారం అన్నీ కలిపి ఉడికితే ముక్క బాగా పట్టి ముక్క మంచి కమ్మదనం వస్తుంది. లాస్ట్లో ఉప్పు కారం వేస్తే అంత రుచి రాదు. ఎప్పుడైనా ముందు వేసుకుంటేనే దానికి కమ్మదనం వస్తుంది, ముక్కకు బాగా పడుతుంది, తిని కొద్ది రుచి వస్తుంది. పెట్టి పెట్టేసి మూత పెట్టింది. అది చికెన్ ఉడికిందో లేదా అని తెలుస్తుంది. చికెన్ ఉడికినప్పుడు ఏమవుతుందంటే ఇలా ఉడికినప్పుడు ముక్క ఇలా పట్టుకోగానే ఇలాగ ఇరిగిపోయినట్టు అయిపోతుంది. అది ఉడికినట్టు తెలిసిపోతుంది. ఉడికాక కొంచెం పట్టుకోగానే నాకు చూసారు విడిపోయింది, జాయింట్ ఉడికింది, ఇది ఉడికిందని తెలిసిపోతుంది అన్నమాట. ఇలా ఉడికిందని తెలిసిపోతుంది. లేకపోతే గట్టితోని మనం ఇలా ప్రెస్ చేయగానే మాంసాన్ని ఇలా ప్రెస్ చేయగానే ఇలా విడిపోయాయి, ప్రెస్ చేయగానే ఇలా ఉడిపోయినట్టుగా
ప్రెస్ చేయగానే ఉడికిపోయినట్టు చూడండి. ఇలా అనగానే ఉడికిపోయినట్టుగా అయిపోవాలి. అప్పుడు మాంసం ఉడికిందని ఇంకా ఏం లేదు. ఉడికిపోయిన తర్వాత మన దగ్గర జీడిపప్పు పేస్ట్ కానీ కొబ్బరి పేస్ట్ కానీ గసగసాల పేస్ట్ ఏదో ఒకటి ఉంటే కొంచెం గ్రేవీగా వస్తుంది అన్నమాట. నేను వచ్చి ఒక కొబ్బరి పేస్ట్ వేస్తున్నాను. కొబ్బరి పేస్ట్ గరం మసాలా, ఒక స్పూన్ గరం మసాలా వేస్తున్నాను. ఎక్కువ వేసుకోకూడదు. గరం మసాలా వేసి ఒక 5 నిమిషాలు మాట్లాడాలి. కొంచెం అంతే కావాలంటే ఒక కొంచెం మధ్యలో వేయకూడదు. ఎప్పుడూనే చల్లనీళ్ళు, వేడి నీళ్ళు వేయాలి. చాలా మనం వెంటనే వేడి నీళ్ళు ఉండవు కాబట్టి ఈ సైడ్ కొంచెం నీళ్ళు వేస్తే ఆ వేడెక్కుతుంది. ఆ పెనానికి వేడెక్కగానే అప్పుడు నీళ్ళు కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు అవగానే చికెన్ గ్రేవీ కొబ్బరి వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. నీళ్ళ గ్రేవీ వస్తుంది. ఒక 5 నిమిషాలు వేసుకోవాలి. లాస్ట్లో దించే ముందు కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసేసుకుంటే లాస్ట్ దించే ముందు ఈజీగా అయిపోతుంది. అంతే. ఈ వంట అంటే ఎంతో మనం పోసుకొని ఉంచుకుంటే 5 నిమిషాలు పని అయిపోతుంది. కొత్తిమీర వేసేసుకోవాలి. ఇలా పోసుకొని వేసుకుంటే ఈజీగా నాకు కొంచెం 5 నిమిషాలు మూత పెట్టేసి ఇట్లా పట్టుకోగానే అక్కడ చూసారా విడిపోయింది. జాయింట్ ఉడికింది, ఉడికిందని తెలిసిపోతుంది అనమాట. ఇలా ఉడికిందని తెలుసు. లేకపోతే గట్టితోనే మనం ఇలా ప్రెస్ చేయగానే మాంసాన్ని ఇలా ప్రెస్ చేయగానే ఇలా విడిపోయాయి. ప్రెస్ చేయగానే ఇలా ఉడికిపోయినట్టుగా ఉడికిపోయినట్టు చూడండి. ఇలా అనగానే ఉడికిపోయినట్టుగా అయిపోవాలి. అప్పుడు మాంసం ఉడికిందని ఇంకా ఏం లేదు. ఉడికిపోయిన తర్వాత మన దగ్గర జీడిపప్పు పేస్ట్ కానీ కొబ్బరి పేస్ట్ కానీ గసగసాల పేస్ట్ ఏదో ఒకటి ఉంటే కొంచెం గ్రేవీగా వస్తుంది అన్నమాట. నేను వచ్చి ఒక కొబ్బరి పేస్ట్ వేస్తున్నాను. కొబ్బరి పేస్ట్ గరం మసాలా, ఒక స్పూన్ గరం మసాలా వేస్తున్నాను. ఎక్కువ వేసుకుంటాను. గరం మసాలా వేసి ఒక 5 నిమిషాలు మాట్లాడాలి. కొంచెం అంతే కావాలంటే ఒక కొంచెం మధ్యలో వేయకూడదు. ఎప్పుడూనే చల్లనీళ్ళు, వేడి నీళ్ళు వేయాలి. చాలా మనం వెంటనే వేడి నీళ్ళు ఉండవు కాబట్టి ఈ సైడ్ కొంచెం నీళ్ళు వేస్తే ఆ వేడెక్కుతుంది. ఆ పెనానికి వేడెక్కగానే అప్పుడు దీంట్లో కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు అవగానే చికెన్ గ్రేవీ కొబ్బరి వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. నీళ్ళ గ్రేవీ వస్తుంది. ఒక 5 నిమిషాలు వేసుకొని లాస్ట్లో దించే ముందు కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసేసుకుంటే లాస్ట్ దించే ముందు ఈజీగా అయిపోతుంది. అంతే. ఈ వంట అంటే ఎంతో మనం పోసుకొని ఉంచుకుంటే 5 నిమిషాలు పని అయిపోతుంది. కొత్తిమీర వేసేసుకోవడం పోసుకొని వేసుకుంటే ఈజీగా మనకి కొంచెం 5 నిమిషాలు మూత పెట్టేసి ఇలా మూత తీసి చూస్తే చక్కగా వచ్చింది. మనం ఇలాగే పులుసుతోనే కొంచెం దించితే మనకి రైస్లోకి కలుపుకోవడానికి బాగుంటుంది. మొత్తగా అయితే బాగుంటుంది. ఇలాగా పులుసులాగా ఇలాగా తీసి